సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమశకసత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ అనబడేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఇప్పటి వరకు మనం 12 ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం. ఈరోజు 13 ముఖాల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. తెలియచేస్తున్నవారు మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, అత్యంత విశేషమైన రుద్రాక్షల్లో ఈ 13 ముఖాల రుద్రాక్ష ఒకటి. దీనినే త్రయోదశముఖి అని, తేరాముఖి అని, 13 ముఖముల రుద్రాక్ష అని అనేక ప్రాంతములలో అనేక భాషలలో పిలవడం జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక మంది దేవతా స్వరూపాలు, ద్వాదశాదిత్యులు, పరమేశ్వరుడు, ఏకాదశ రుద్రులు, సూర్యచంద్రులు, ఇలా అనేక మార్గములు, అనేక రూపములుగా అనేక దేవతా గణములతో దీనికి ఆధిపత్యం కలిగి ఉంటారు. ప్రప్రధానంగా కోర్టు ఇష్యూస్, లావాదేవీలు, కోర్టు కేసుల్లో నష్టాలు, అలాగే లిటిగేషన్స్ పడటం, వ్యాపారం కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, లేకపోతే ధనం కానీ, కొన్నటువంటి ప్రాపర్టీస్ కానీ, అలాగే ఒడిదుడుకులు, జీవనంలో ఒడిదుడుకులు, అనేక ఒడిదుడుకులు, ఉద్యోగం ఉన్నట్టుండి విడిపోవటం, కొత్త దాని కొరకు చేస్తున్న ప్రయత్నం మెటీరియలైజ్ అవ్వకపోవటం, ఇచ్చిన ధనం తిరిగి రాకపోవటం, తెచ్చిన ధనం తిరిగి సమయానుకూలంగా ఇవ్వలేక మాట పడటం, సంపాదన వడ్డీలకు పోస్తూ ఉండటం, అప్పు అలాగే ఉండుతుండటం, అప్పు పెరుగుతూ ఉండటం, ఆర్థిక స్థితి దిగజారుతూ ఉండటం, అలాగే స్తంభన, ఎక్కడ పని అక్కడ ఆగిపోవటం. దేనికో అడ్వాన్స్ ఇచ్చాం, స్తంభన ఆగిపోయింది, తిరిగి మళ్ళీ మొదలవట్లా, పని పూర్తి కావట్లా. లేకపోతే వ్యాపారం ఉన్నట్టుండి డల్ అవుతూ వస్తూ ఉన్నది. అలాగే ఉన్నట్టుండి ఉద్యోగంలో కలతలు, కక్షలు ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబంలో కల్లోలాలు ఏర్పడుతూ ఉన్నాయి. అధికారపరమైన, అనధికారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడుతూ ఉన్నాయి. అతి తేలికగా ఒక్కడుగు ముందుకు, అతి కష్టంగా ఒక్కడుగు ముందుకు పడితే అతి తేలికగా 4 అడుగులు వెనక్కి గుంజుతూ ఉండటం. యోగము, అదృష్టము, డెవలప్మెంటు, ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తున్నది, చేతి దాకా వస్తున్నది, నోటి దగ్గరికి వచ్చేసరికి జారిపోతూ ఉండుట. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఎక్కడ వేసిన ఒక్కడే అక్కడే ఉండటం, ఎదుగు బొదుగు లేకపోవటం, గొర్రెకు బెచ్చరేతో కన్న సన్నాన్ని ఉండటం జీవన విధానం. తెలివితేటలు గతంలో పనిచేసిన ఇవే తెలివితేటలు ఇప్పుడు నెగటివ్ ఫలితాలు ఇస్తూ ఉండుట. మీ ఆలోచనలు, మీ తెలివితేటలు, మీ ప్రణాళికలకు ఇతరులకు ఉపయోగపడుతున్నాయి, మీ దగ్గరికి వచ్చేసరికి ఉపయోగం జరగకపోవటం. ఇలా అనేక రకములైనటువంటి ఒడిదుడుకులకి ఈ 13 ముఖాల రుద్రాక్ష చాలా గొప్ప పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది. వీటిల్లో ఇంకా కొన్ని రకములైనటువంటి కాంబినేషన్స్ ద్వారా దీన్ని ధరించినప్పుడు ఇది ఇచ్చేటువంటి ఫలితాలు అద్భుతాలు, అసామాన్యాలు, అపూర్వములుగా ఉపయోగపడతాయి. ఇది మళ్ళీ ఏదో ఒక మాలలో బిగించటం ద్వారా, స్ఫటికమాలలో వేస్తే ఒక ఫలితం, అంబరమాలలో వేస్తే ఒక ఫలితం, అంబరమాలలో కూడా ఒక్కొక్క వర్ణంలో వేయటం ఒక్కో ఫలితం, అలాగే రుద్రాక్షమాలలో వేయటం ఒక ఫలితం, అలాగే వైఢూర్యమాలలో వేయటం ఒక ఫలితం, జ్వాలాముఖి మాలలో వేయటం ఒక ఫలితం, వైజయంతి మాలలో వేయటం ఒక ఫలితం. అలా ఒక్కొక్క మాల ఒక్కొక్క అడిషనల్ రిజల్ట్ను కూడా కలగజేస్తుంది. ఇంకా కొన్ని రుద్రాక్షల కాంబినేషన్తో దీన్ని ధరిస్తే అపురూపమైనటువంటి సత్ఫలితాలు కలగజేస్తుంది. ఫోన్ నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. కావలసినటువంటి వారు సంప్రదించండి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.